హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మూడవ లెసన్ చూస్తున్నాము, 7th స్టాండర్డ్. పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించేటువంటి రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తము సుఖంగా ఉన్నట్లు. దీన్ని రాసింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే పగలు రేయి రాత్రిపూట అనకుండా కష్టపడి పనిచేస్తాడు పండించేటువంటి రైతులదే సంతోషంగా ఉన్నప్పుడే మనం ఈ యొక్క దేశం అనేటువంటిది బాగుంటుంది, సుఖంగా ఉంటుంది అనేటువంటిది అర్థం అనమాట. తర్వాత ఇంకొక సూక్తి ఏంటంటే, మనం సంతోషంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గము ఇతరులను సంతోషపరచడమే. మనం సంతోషంగా ఉండడమే కాకుండా అత్యంత విలువైనటువంటి మార్గము ఇతరులను సంతోషపరచడమే. కాబట్టి మన దగ్గర ఉన్నంత దాంట్లో కాస్తో కూస్తో ఇతరులకి మనము ఇచ్చినట్లయితే మనము సంతోషపరిచినప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాము అనేటువంటిది ఈ యొక్క సూక్తి. అన్ని కళల్లోకి గొప్ప కళ ఏంటంటే అందమైన నడవడిక. కాబట్టి గొప్ప కళ ఎప్పుడు చక్కగా నడుచుకోవడం అనమాట. ఎమర్సన్ అనేటువంటి వ్యక్తి రాశాడనమాట. రెండవ లెసను 7th స్టాండర్డు పద్యభాగం చూస్తూ ఉన్నాము. నెమలి కన్ను అనేటువంటిది చింతా దీక్షితులు అనేటువంటి వ్యక్తి రాశారు. ఇక్కడ కవి పరిచయం వచ్చేసి చింతా దీక్షితులు. కాలం వచ్చేసి 1891 నుంచి 1960 వరకు ఉన్నారు. రచనలు ఏకాదశి కథలు, శబరి నాటకము, హాస్య కథలు, వటీరావు కథలు, లక్క పిడతలు మొదలగున్నవి ఈయన రచించినటువంటిది. బిరుదు కథా చక్రవర్తి అని పేరు అనమాట. పాఠ్యభాగ నేపథ్యం ఏంటంటే, ఈ పాఠ్యాన్ని ఏంటి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు వేదిక బృందావనం అనమాట. సో బృందావనంలో అతను చేసినటువంటి క్రీడలు ఏంటి అంటే ఆడుకునేటువంటివి ఏంటి అనేటువంటిది ఈ యొక్క పద్యాల్లో చెప్పడం జరిగింది. కృష్ణుని స్పర్శను పొందివన్నీ పావనమైనవి. మరి శ్రీకృష్ణుని శిరస్సున ఉన్నటువంటి నెమలి కన్ను ఎంత అదృష్టవంతురాలో చూడండి. నెమలి కన్నుకు గూర్చి తెలుసుకోవడమే ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అనమాట. సో భగవంతుని యొక్క కాలి స్పర్శను తాకి ఎన్నో విషయాలు వచ్చేసి పవిత్రమైనవి అనమాట. సో పవిత్రమైనప్పుడు ఆ యొక్క కృష్ణుని తలపైన ఉన్నటువంటి కిరీటం పైన ఉన్నటువంటి ఆ యొక్క నెమలి కన్ను ఎంత అదృష్టం చేసుకొని ఉంటే శ్రీకృష్ణుని యొక్క తలపైన ఉంటుంది. దగదగ మెరిసే కాంతిని చల్లే కళ్ళు నెమలి కెవరిచ్చారో పురి విప్పుతూ అది నాట్యమాడగా తాండవ కృష్ణుడు జ్ఞప్తికి రాడా. ఇక్కడ దగదగ మెరిసేటువంటి కాంతుల చిమ్ము కళ్ళు నెమలికి ఎవరిచ్చారో తెలీదు. ఆ నెమలి నాట్యమాడుతూ ఉంటే తాండవ కృష్ణుడు మనకు జ్ఞాపకానికి వస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ మెరిసేటువంటి కాంతులతో విరజిమ్ముతూ ఉన్నటువంటి ఆ నెమలి కళ్ళు చూడడానికే చాలా ముచ్చటిగా ఉంది అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా చెబుతూ ఉన్నారు. మేఘాలందము, నీలాలందము, కాంతల కాటుక కన్నుల అందము, అందాలన్నీ జీవందాలిచి నీలో నాట్యం చేసేనే. మేఘాల అందము, తలనీలాల అందము, అందమైనటువంటి స్త్రీల కాటుకల కన్నుల అందము అన్నీ జీవం దాల్చి నీలో నాట్యం చేస్తున్నాయి అని చెప్పేసి ఈ యొక్క పద్యం ద్వారా చెప్తూ ఉన్నారన్నమాట. మేఘాల్లో ఉన్నటువంటి అందాన్ని, తర్వాత వచ్చేసి తలనీలాల యొక్క అందము, తర్వాత వచ్చేసి అందమైన స్త్రీల కాటుకల యొక్క అందము, ఆ యొక్క అందము చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా నీలో నాట్యం చేస్తూ ఉన్నాయి. జ్ఞాపకం ఉంటే చెప్పరాదటే కృష్ణుని బాల్య క్రీడలు, మాతో కృష్ణుని వేణికి నీవా అందము, నీవే అందము ఆవేనా. నీకు గాని జ్ఞాపకం ఉంటే కృష్ణుని యొక్క బాల్య క్రీడలు మాతో చెప్పరాదా. కృష్ణుని సిగకు నీవు అందమా, లేక నీకు కృష్ణుని సిగ అందమా. అంటే నీకేమైనా బాల్య క్రీడలు ఏమైనా శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు తెలిస్తే మాకు చెప్పు. శ్రీకృష్ణుని యొక్క తల పైన ఉన్నటువంటి ఈ యొక్క పించం వచ్చేసి, నెమలి పించం వచ్చేసి శ్రీకృష్ణునికి అందమా, లేదా ఆ కృష్ణుడు ధరించినందువల్ల నీకు అందమా అనేటువంటిది మాకు అర్థం కావడం లేదు అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క భావము. చెప్పరాదటే చిన్న కృష్ణుని కూకటి ముడితో తాండవమాడిన నాటి వైభవము నీదే అయితే కృష్ణగాథలను కర్ణామృతముగా.
చిన్ని కృష్ణుని కూకటి ముడితో నాట్యమాడినటువంటి నాటి వైభవము నీదైతే ఆ కృష్ణగాథలను చెవులకింపుగా చెప్పరాదా, మాకు ఇంపుగా ఉండేటట్టు ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క గానాలని వినాలని ఉంది, గాథలను వినాలని ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క నెమలి ఈకతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మురళీనాదాన్ని గోపాలుడు శిరసున నిలచి విన్నావట. ఆ మురళి మోహన దివ్య గీతాల ప్రతిబింబాలే నీలోని తణుకులా. ఇక మురళీనాదాన్ని గోపాలుడు వాయిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క తలపైన ఉన్నటువంటి నెమలి పించము అది విని నీకు ఆ యొక్క అందం వచ్చిందా, లేదా ఆ యొక్క తలుకులే నీకు వచ్చిందా అనేటువంటిది అడుగుతూ ఉన్నారనమాట. నిన్ను బాలకులు నిత్యము కోరుతూ నీతో ఆటలు ఆడే వేళలా వారు కృష్ణులను భావము పుట్టును, నిజమంటావా కాదా చెప్పవే. పిల్లలు మామూలుగా వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు, నిన్నే కోరుతూ ఉంటారు. నీతో ఆటలు ఆడే సమయంలో వారికి వారే కృష్ణులనే భావం కలుగుతుంది, అది నిజమా కాదా. ఇప్పుడు వచ్చేసి మామూలుగా మన ఇళ్లలో వచ్చేసి అబ్బాయిలు చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకు వచ్చేసి ముందు వేసేటువంటి వేషం ఏంటి, అందమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క వేషం అనేటువంటిది వేస్తామన్నమాట. చూడ్డానికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అల్లరి అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు బాలకృష్ణుడే మన ఇంట్లో తిరుగుతున్నాడా, సో బాలకృష్ణుడే ఆ యొక్క నిత్యము మన ఇళ్లలో ఆడుకుంటూ ఉన్నాడా అనేటువంటిది భావం అనేటువంటిది కలుగుతుందనమాట. అది నిజమా కాదా, అది నిజమే అనమాట. ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే కృష్ణుడు పుట్టాడు అని చెప్పేసి, బాలకృష్ణుడు పుట్టాడు అని చెప్పేసి ఈ విధంగా మనము ప్రతి ఒక్కరము సంబరపడిపోతూ ఉంటాము. అదేవిధంగా వారికి అందమైనటువంటి కృష్ణుని యొక్క వేషాన్ని ధరించి ఆ యొక్క నెమలి పింఛాన్ని పెట్టి మనము అందాన్ని చూస్తాము, ఆ పిల్లల యొక్క అందాన్ని.